సాధారణంగా మా బామ్మలు సజ్జిబాములు ఎప్పుడు హుషారుగానే ఉంటారు. అండ్ ఈ రోజు వేములవాడలో వచ్చాం కాబట్టి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. చూద్దాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. అంటే మీరు బానే ఉంటారు, బావగారు ఎలా ఉన్నారు అని. చాలా బాగున్నారు. బావగారు బాగున్నారు కాబట్టి మేము ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నామండి. ఏం పేరు సిస్టర్? నా పేరు దైత శ్రీలత అండి. శ్రీలత. అచ్చా, ముందు ఏదో చెప్పారు. దైత ఇంటి పేరు. అచ్చా, ఏమో దయతో శ్రీలత అన్నారేమో. ఇంకెంత దయ ఎక్కడ ఉందరా బాబు, కొత్తగా అనుకుంటున్నా. అది కూడా కరెక్టే అండి, దయతో శ్రీలత కూడా. పెళ్లికి ముందు అది, పెళ్లి తర్వాత లేదు కదా. ఇంకెక్కువ మన రాజన్న దయతో దయ ఎక్కువ. రాజన్న దయ ఉంది అందరి మీద, బావగారి మీదకే మీ దయ లేదు. ఉందండి, ఉండేప్పటికీ ఇంతసేపు మనం ఇంత మంచిగా ఉంటే మొన్న ఎందుకు అబ్బా ఎందుకురా నేను పెళ్లి చేసుకున్నాను ఆయన ఎంత బాధపడ్డాడు. సమ్ టైమ్స్ అనిపిస్తది కదండి. సమ్ టైమ్స్ రోజు అంటాడు. అయినా సరే నవ్వుతుంది చూసారా. లేదు రేపటి నుంచి నేను మారాను అని మాట్లేదు. లేదు, మేము ఇట్లే ఉంటామండి. మారడం ఎందుకు, మన కల్చర్ మనం ఇంతే. ఏంటి మన అక్కడ పెళ్ళవన అమ్మాయి ఉంది విన్నదంటే రేపు పొద్దున మొగిడిని ఇలాగే ఆడుకోవాలేమో అని మొదలెడుద్ది. ఏం లేదండి, అందరం సమానం. ఇప్పుడు అందరూ సమానం, అందరూ ఆడుకోవడమే. అంతే, అదే ఎంజాయ్మెంట్ కదా లైఫ్ అంటే. బోరింగ్ ఎందుకు ఉండడం. అదే ఎంజాయ్మెంట్ లేడీస్ కి, జెంట్స్ కూడా. ఇంకేమంటే మీరు ఆడుకుంటుంటే వాళ్ళు అంతే అలాగే సరే అంతే కదా. అదేం లేదండి. ఏంటి బావగారు లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లవ్ 6 months గ్యాప్స్ వచ్చింది. 6 months లవ్ లేదా? ఉందండి, అదే అరేంజ్ తర్వాత లవ్ అంటున్నా. 6 months లో బాగా లవ్. అవును, పీక్స్ లో అంట. సడన్ గా ఒక రోజు నిద్రపోయి లేచేసరికి నువ్వు ఒక అబ్బాయిగా మారిపోయావు. ఒక 1 hour ఛాన్స్. ఆ 1 hour లోపల 1 day ఛాన్స్ ఇద్దాం. ఆ 1 day ఒక అబ్బాయిగా నువ్వేమేం పనులు చేస్తావు? మనకి ఆడవాళ్ళు ఎప్పుడైతే మనల్ని టార్చర్ పెట్టిరో రివెంజ్ అంతా తీర్చుకుంటా రోజు. ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా టార్చర్ పెడతారో ఆ 1 hour లో లేదా మాకు వచ్చిన 1 day లో మొత్తం రివెంజ్ అంతా తీర్చేసుకుంటాను. ఇంకోసారి ఆ 1 hour లో లేదా మాకు వచ్చిన 1 day లో మొత్తం రివెంజ్ అంతా తీర్చేసుకుంటాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అంటే మొత్తానికి ఒప్పేసుకుంటున్నారండి, మరి మేమే టార్చర్ పెడతామని. అంతే కదా, ఎట్లాగో అది ఒప్పుకోవాల్సిన విషయమే. తెలిసేందుకు అలా చేస్తారు? కొంచెం దయా కరుణ చూపించచ్చు కదా. చూపిస్తామండి సమ్ టైమ్స్. సమ్ టైమ్స్. ఇంకేం పనులు చేసుకోవచ్చు ఒక అబ్బాయిగా 1 day మారిపోయావంటే? ఆ రోజు ఏమేం చేస్తావు? ఇంకా అబ్బాయిగా ఉండడం అంటే కూడా చాలా కష్టం కదా. సంసార బాధ్యతలన్నీ మోయడము, పిల్లల్ని. పెళ్ళవన అబ్బాయికి ఇంకా ఎక్కువ టెన్షన్స్. ఏ అమ్మాయి దొరుకుతుందో ఏవో, ఎట్లనో నా లైఫ్ ఎట్లనో, ఇంకా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి తనకి. తప్ప ఇంకే వేరే ఏమి లేదా? ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. హ్యాపీగా బీచ్ కి వెళ్ళి ఇప్పుడు కంపల్సరీ ఒక 4-5 అమ్మాయిలు కూర్చోబెట్టుకుని బీచ్ లో మధ్యలో అలా హ్యాపీగా రిలాక్స్ అయ్యి అలాంటి ఏం లేవా? అమ్మాయిలు దొరకట్లేదండి. నేను 4-5 ఎక్కడ దొరుకుతారు ఒక అబ్బాయికి? బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. సరే, టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా విను. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివార్కెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు తిందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు కొందాం. మా ఫస్ట్ టైం లేడీస్ వేస్తున్నారండి. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివార్కి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం శివార్కి వెళ్ళి. సరే కాదు, ఇప్పుడు మధ్యలో 6 నెలల గ్యాప్ వచ్చిందంట కదా పెళ్లికి, పెళ్లి చూపులకి. ఏం గిఫ్ట్ ఇచ్చాడు బావా? వాచ్. టైం బాగుండాలని. టైం బాగుండాలని, ఆయన టైం బాగుండాలని నీకు టైం వాచ్. మీరు ఎట్లాగో మార్చేసుకుంటారు. చెప్పు. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం శివార్కి వెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివార్కి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. ఓకే, చప్పట్లు కొట్టండి. హలో అండి, నమస్తే. మీ పేరేంటి? తోట పూజిత. పూజలు చేయా పూలు తెచ్చా. దేవుడికి కాకుండా బావగారు పూజ చేస్తారా ఎప్పుడైనా? ఫస్ట్ దేవుడు, తర్వాత మా వారు. పాద పూజ. అవునండి. కొబ్బరికాయ కూడా కొడతారా కాళ్ళ మీద? లేదండి, పాద పూజ అంటే ఓన్లీ నమస్కారం చేస్తాము, మిగతా అగరబత్తులు అవన్నీ ఏం లేవండి. అంటే వారానికి ఒకసారి అర్ధకర్పూరం వెలిగించి కాళ్ళ మీద పెడితే బాగుంటది కదా. లేదండి, వద్దు.
ఏయ్. మేమంతా కాల్చుకొని తినమండి. బావగారి పేరేంటి? రాజేందర్. రాజ్. ఏమని పిలుస్తారు? రాజ్. అవునండి, ముద్దుగా ఏమని పిలుస్తారు? రాజా అని పిలుచుకుంటాం. మీ పేరు? పూజిత. ఆయన ఏమని పిలుస్తారు? పూజ అని పిలుస్తారు. పూజ. రాజా. ఏం చేస్తారు బావగారు? బిజినెస్. వ్యాపారం. సరే, సడన్ గా నువ్వు ఒక అబ్బాయిగా మారిపోయి వన్ డేలో ఏం పనులు చేయాలి అంటే ఏమేం పనులు చేస్తారు? మా వారు ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ప్రేమని నేను చూడాలనుకుంటాను. అందుకోసమే ఆ అబ్బాయి కావాలని నేను అనుకుంటాను. ఎవరిని చూస్తారు అంత ప్రేమ? నన్ను. కాదు, మీరు అబ్బాయి ఇప్పుడు. అవును. సరే, అది ఓకే. ఇంకేం పనులు? ఇంకా పిల్లల బాధ్యతలు ఇట్లా అబ్బాయి అంటుంటే ఇంకా పిల్లల బాధ్యతలు, అత్తగారి బాధ్యత, మా అయ్యా. అలా రోడ్డు మీదకి వెళ్ళి లేదంటే ఓ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడము, రోడ్డు మీదకి వెళ్ళి నలుగురు అమ్మాయిలు వెనకాల పడ్డము, ఇలాంటివన్నీ చేయాలి. వద్దండి, అంత పెద్ద పెద్ద మంచి పనులు నాకు అలవాటు లేదండి. మరి బావగారికి అలవాటు ఉందా లేదా అడిగావా? లేదండి, నన్ను తప్ప ఇంకెవరు ప్రేమించలేరు. ఎందుకు? ఎందువా? ఫస్ట్ లెవెల్ నన్ను చూసారు కదా, అంటే ఇప్పుడు బావ అందుకోసమని. పక్కకు వచ్చి ఆయన అక్కడ కూర్చున్నారు, శ్రీలీల వచ్చి కూర్చుంది, అలా ఇలా గోకింది, అప్పుడు కూడా ఆమెను ప్రేమించరా? లేదండి, మా భార్యనే చాలా బాగుంటది మీకంటే అని చెప్తారు. ఇక ఇంకెవరు మార్చలేరు. మిగిలిన అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చి తలుపు కొడిందంటే మా భార్య అంటావా అక్కడ నువ్వు? తను అలానే ఉంటారు, అందుకోసమని. నువ్వు అలా మార్చావు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. జాగ్రత్తగా వినండి, ఒక మంచి టంగ్ ట్విస్టర్ ఆట ఆడుకుందాం. ఓకే ఓకే అండి. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలు షోలో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు వచ్చారు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు పూల జడ వేసుకున్నారు, బామల సత్యభామల షోకి వచ్చి ఆమెమో ఇక్కడ ఉన్నప్పుడు టుట్టు అంది అక్కడి నుంచి. ఆ టెన్షన్ అనేది మీ పక్కనకు వచ్చినాక టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు వచ్చారు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామల షోకి వచ్చిర్రు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు వచ్చారు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలకు షోకి వచ్చిర్రు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిర్రు వేములవాడ. హాయ్ సిస్టర్, మీ పేరేంటి? హాయ్, మా పేరు సాత్విక. సాత్విక, వీళ్ళిద్దరు స్టోరీలు విన్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, పెళ్లి వద్దు అనుకుంటున్నావా? నిజంగానే చేసుకోవాలనిపించట్లేదు. అయ్యే నిజం చెప్పు. సీరియస్ గా ఇది ఇద్దరు హస్బెండ్ ఎలా ఆడిచ్చారో వాళ్ళు ఎలా ఆడిస్తున్నారో తెలుసు. తర్వాత మమ్మల్ని ఆడిస్తారు కదా. ఎక్కడ అంత ఛాన్స్ ఏముండదు, నువ్వు ఆడించడమే ఉంటది. ఏం ఉండదమ్మా, కంగారు ఏం ఉంటది. పడకు, వాడి తిరిగి హ్యాపీగా పెళ్లి చేసుకో. పెళ్ళైన నెక్స్ట్ డేనే మొదలు పెట్టు, ఆయన నెక్స్ట్ డేనే మొదలు పెడతాడు వెంకయాసనం. ఎలాంటి హస్బెండ్ కావాలంటే తిరిగి చెప్పు, రెండు క్వాలిటీస్ చెప్పు. నన్ను బాగా చూసుకోవాలి, అందరూ అదే. తర్వాత నా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. అబ్బా, అంటే పెళ్ళి పేరెంట్స్ ఇంపార్టెంట్ కదా. మరి పేరెంట్స్ ని తీసుకెళ్లి దగ్గర పెట్టుకుంటావా? పెట్టుకుంటా. బావగారు వద్దంటే వాళ్ళనే వెళ్ళిపోమంటే. సరే, ఇప్పుడు చెప్పు, నువ్వు ఒక అబ్బాయిగా మారావు అనుకో సడన్ గా వన్ డే లేచేసరికి, ఏ హీరోయిన్ లవ్ చేస్తావు? రష్మిక మందన. పెళ్లి అయిపోయిందండి. ఏం కాదు, పర్లేదు. మళ్ళీ సెట్ చేసుకుంటా. ఎలా? విజయ్ దేవరకొండనే సైడ్ చేస్తావా? చేస్తా. అంటే ఏంటి, ఏం చేస్తే రష్మిక పడద్ది నువ్వు అబ్బాయిగా ఉంటే? హ్యాండ్సమ్ గా తయారు కావాలి కదా. తయారు కావాలి. విజయ్ దేవరకొండ అంతకంటే హ్యాండ్సమ్ ఉంటాడు, ఎందుకంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్ నేను. మరి ఆయన్నే సైడ్ చేస్తా, నీ ఎందుకంటే favorite నేను hero ని అబ్బాయి side- అవుతా కదా. అబ్బాయి అవుతావు కాబట్టి ఆయన్నే సైడ్ సైడ్ చేస్తావు. చేసేస్తా. ఇంకా రష్మిక దొరకలేదు, ఇంకో హీరోయిన్. ఇంకొక సమంత. ఇది నేను చూడలే. సరే, నీకు నచ్చిన వచ్చే హస్బెండ్ ఏ హీరోలా ఉండాలి? విజయ్ దేవరకొండ. మళ్ళీ విజయ్ దేవరకొండే. గొడవ వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకోవచ్చు కదా ఇంకా. నో, నాట్ ఇంట్రెస్టెడ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరే, జాగ్రత్తగా విను. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివారికి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. ఇది రావడానికి 2 hours టైం పడుతుంది. ఆల్రెడీ అక్కడ చెప్పినప్పుడు విన్నావు కదా. విన్నా, కానీ నాకు రాదు. బీటెక్ ఎలా పాస్ అయ్యావు, నిజం చెప్పు. రెడీ, చెప్పు. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం. హాఫ్ చెప్పొచ్చు.
జాగ్రత్తగా విను. Okay. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం. ఇక్కడ కాపేయండి. అలా ఆపకూడదు. 3 చెప్పేశాక నువ్వు మొదలెట్టాలి. అప్పటిలోపు స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. రెడీ, స్టార్ట్ చేయి అయితే. ఓకే చెయ్యి, చెప్పండి. స్టార్ట్ చేయి. ఒకటి చెప్పే కదా. చెప్పండి. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం. పోయింది. బరంపురం బరంపురం బజారు వెళ్ళి బందరు బందర్ లడ్డు లడ్డు కొన్నాం. ఇలా చాలా ఇంకో 4 ఎపిసోడ్కి వెళ్ళిపోతాం. బరంపురం బజార్కి వెళ్ళి ఆ. బంగారు లడ్డు కొన్నాం. బంగారు లడ్డు కాదా? బరంపురం బజార్కి వెళ్ళి బంగారు లడ్డు కొందాం. సిరిపురం సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం. సీతాపురం శివారికి వెళ్ళి సీతాపురం సీతాపురం శివారికి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. అమ్మయ్య, చప్పట్లు కొట్టండమ్మా. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. ఆల్రైట్, చూసారు కదా మనం ఫస్ట్ రౌండ్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మా వాళ్ళు ఏ రేంజ్ లో ఇచ్చారో. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రబ్బర్లతో రచ్చ అనే ఆట. ఏం చేయాలి, రూల్స్ ఏంటి అంటే మీకు 2 స్టిక్స్ ఇస్తాం. ఇటువంటి ఇలా 2 స్టిక్లు ఇస్తాం. ఒక స్టిక్ నోట్లో పెట్టుకోవాలి. ఓకే, ఇంకో స్టిక్ తో ఆ రబ్బర్ తీసి దీనికి తగిలించాలి. నేను ఇచ్చిన టైంలో ఈ స్టిక్ కి ఎన్ని రబ్బర్లు తగిలిస్తారో అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, లావణ్య గారు, వాణిశ్రీ గారు ఆడుతున్నారు రబ్బర్లతో రచ్చ. రెడీ, నోట్లో ఒకటి పెట్టుకోండి. పుల్లా 3, 2, 1 స్టార్ట్. మా కరెంట్ అక్కేటి ఇలా చేస్తుంది. చూడొచ్చు, కిందకు చూడొచ్చు. ఒకసారి ఒకటే. అది వెనకాల ఎంకరేజ్ చేయండి, క్లాస్ కొడుతూ. ఫాస్ట్ గా 30 సెకండ్స్ అయిపోయింది అప్పుడే. ఒకటే ఒకసారి. నేను అటు చూస్తే 4 వేసేద్దామనే. అయ్యే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14. వాణిశ్రీ అక్కో, నువ్వు 15 వేయాల్సిందే. 3, 4, 8, 9, 10, 11, 12. అబ్బా! సో మా వాణిశ్రీ గారు 12 రబ్బర్లు సంపాదిస్తే లావణ్య గారు 14 రబ్బర్లు సంపాదించి 2 పాయింట్లు హైయెస్ట్ గా విన్నర్ గా నిలిచారు ఈ రౌండ్ లో. నెక్స్ట్ ఆడడానికి అనిత గారు, మాధవి గారు రెడీగా ఉన్నారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఒకటే ఒక్కొక్కసారి ఒకటే 2 వేసారు. తీసేయండి మొత్తం. మళ్ళీ వేయండి. విడిగా ఉన్నది తీసుకోవచ్చు కదా. ఫాస్ట్. 1 అంతే గారు. 30 సెకండ్స్ ఓవర్. ఫాస్ట్ గా. మీరు 2, 3 ఉన్నాయో తీస్తారా ఏంటి? అయ్యయ్యో, సింగిల్ తీసుకోవచ్చు. అదిగో 2 ఉంది. సింగిల్ తీసేసుకోవాలి. సగం టైం అక్కడే పోతుంది మనకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11, 12, 12. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇటు 12 ఇటు 14. ఇందాక ఇటు 12 ఇటు 14. సో 14 పాయింట్లతో ఈ రౌండ్ లో విన్నర్ మాధవి. మనం ఆడుతున్నాం రబ్బర్లతో రచ్చ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి లతా గారు వచ్చారు. అండ్ మీ పేరేంటండి? సంధ్యారాణి. ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ తీసేయాలి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఒకటొకటే. అది ఇలా అయితే తెల్లరిపోయేలా ఉంది. 21 అయ్యేసరికి అంతా అక్కడే ఉంది శశి గారి మీద, వెళ్ళట్లేదు లోపలికి. ఏదో అనడం అన్నాను కానీ నిజంగా ఏమైనా జరుగుతుందా అని టెన్షన్ పడుతున్నారు సంజయ్ గారు. అయిపోయింది 30 సెకండ్లో. చేత్తు తీయచ్చు పర్లేదు. 10, 9, అమ్మా 7, ఒకటే 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. లత గారు బాగానే వేసారమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. నువ్వు 12 వేయకు. వేస్తే 10 అన్నయ్యి లేకపోతే 15 అన్నయ్యి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, లత గారే విన్ అయ్యారు. ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్లో మనం ఆడాం రబ్బర్లతో రచ్చ అనే ఆట. ఆన్ ద విన్నర్స్ లావణ్య గారు, మాధవి గారు అండ్ లత గారు. కంగ్రాట్స్ మాధవి గారు, కంగ్రాట్స్ లత గారు, కంగ్రాట్యులేషన్స్ లావణ్య గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సారిక గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో అంతా మన ఫ్యామిలీ, మన కుటుంబమే. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. నా పేరు సారిక అండి. మా నాన్నగారికి 2 అమ్మాయిలం. కానీ ఒకరోజు నా జీవితంలో జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. ఏంటంటే మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తను లేని లోటు అనేది జీవితంలో మర్చిపోలేము. కానీ అన్నీ మేమై ఆ అబ్బాయిలు లేకపోవడం వల్ల తను మా జీవితంలో ఏదైతే చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయో అవి చేయలేకపోయిండు. అంటే ఎప్పుడు నాన్నగారు చనిపోయేసరికి మీరు చదువుకుంటున్నారా? ఆ. మీరు పెద్దమ్మాయి, ఇంకో చెల్లి ఉన్నారు. సో నాన్నగారికి ఇలా అయ్యేసరికి ఇద్దరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. యాక్చువల్గా తల్లిదండ్రులు కూతుర్లు ఉంటే కన్యాదానం చేయాలి, పెళ్లి గ్రాండ్ గా చేయాలి, ఇలాంటి కలలు కంటూ ఉంటారు. బట్ ఏం చేసేవారు నాన్నగారు వర్క్? తను గ్రామ పంచాయతీలో చేస్తారు. అచ్చా, చిన్న వయసులోనే హార్ట్ అటాక్. అవునండి. సో ఒక అబ్బాయిగా చేయవలసిన బాధ్యతలన్నీ నేనే చేశాను. కానీ మా తల్లి ఆ ప్లేస్లో ఉండి మా ఇద్దరి బాధ్యతలను నెరవేర్చింది. సో ఇప్పుడు సంతోషంగానే ఉన్నాము. ఇద్దరికి మ్యారేజెస్ అయ్యాయి, అమ్మగారు హ్యాపీగా ఉన్నారు. అవునండి. ఎలా నాన్నగారి తర్వాత అమ్మగారు వర్క్ ఎలా మరి ఇంట్లో గడవడం అది? అంటే తను అవుట్ సోర్సింగ్ జాబ్ లో తల్లి ఆ ప్లేస్ లో ఉండి చేయవచ్చు. సో అందుకని అమ్మగారు ఆ జాబ్ తీసుకొని చేస్తూ మా ఇద్దరి బాధ్యతలను కంప్లీట్ చేశారు. గ్రేట్ మా. అమ్మగారి పేరేంటి? అరుణ. అరుణమ్మ గారు. నిజంగా ఆ భర్త లేడు అనే టెన్షన్ ఒకవైపు, అండ్ 2 కూతుర్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆస్తులు అవి ఎంతున్నా బట్ భర్త తోడు లేడు అనే బాధ అయితే డెఫినెట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాంటి టైంలో బ్లాంక్ అయిపోతుంది. ఏదేమైనా కానీ నాన్న అనే ఎవరిని పిలవలేం మనం. ఒకసారి మిస్ అయితే అది లైఫ్ లో ఎప్పుడు మళ్ళీ రాదు. సో నాన్నగారికి కార్యక్రమాలు కూడా మీరే చేస్తారు? అవునండి. సో అంటే సొసైటీలో అంతా ఎవరైతే ఒక అబ్బాయిగా చేయవలసిన బాధ్యతలన్నీ నేనే నిర్వర్తించిన. ఒక కొడుకుగా కూతురుగా 2 బాధ్యతలు నిర్వహించారు. గ్రేట్ మా.
సో మ్యారేజ్ తర్వాత అమ్మగారు ఎలా మరి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి అమ్మగారు మేము ఒక్కరే ఉంటారా? చూసుకుంటాం. మీ దగ్గర ఉంటారా? అంటే చెల్లె వాళ్ళు ఉంటారు. సో మేమిద్దరం తనదంతా ఏదైనా కానీ ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అమ్మగారు ఏం వర్క్ చేయట్లేదు, లేదండి. ఇంట్లోనే ఉంటారు. మీ దగ్గర ఉంటారా ఒక్కరే ఉంటారు? చెల్లె వాళ్ళతో ఉంటారు. చెల్లి వాళ్ళు తనకు ఓన్ హౌస్ ఉంది, అక్కడే ఉంటారు. ఓకే. సో మీ లైఫ్ హ్యాపీ, హ్యాపీ, పిల్లలు మంచి భర్త దొరికారు. సో పాప ఉంది, సిస్టర్ కూడా మ్యారేజ్ అయింది, అందరూ బాగున్నారు. గ్రేట్. ఎలా ఉన్నా అంటే ఆయన ఆ మనసంతా మీ దగ్గరే ఉంటది. సో దేవుడి దగ్గరికి మంచి వాళ్ళే తొందరగా వెళ్ళిపోతారు, బట్ అక్కడి నుంచి చూస్తూనే ఉంటారు నా పిల్లలు ఎలా ఉన్నారు, నా ఫ్యామిలీ ఎలా ఉంది, ఆయన వాళ్ళ ఆశీస్సులు మనకి డెఫినెట్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీరు హ్యాపీగానే ఉండాలి అండ్ అమ్మగారిని అడిగాను చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఫైనల్ రైట్స్ కూడా నేనే నిర్వర్తించాను ఒక కొడుకు కానీ. గ్రేట్. మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఆ మాటకి. సో డెఫినెట్ గా కూతురు కొడుకు అనే తేడా లేదు, ఎవరైనా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది, మనం అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఎందుకంటే వాళ్ళే మనకి జన్మనిచ్చారు కాబట్టి. గ్రేట్ మా, ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా అందరి గుర్తుగా మీకు చిన్న కానుక. ఇది ఈ రోజు మన రాజన్న వేములవాడలో బాములు సత్యభాములు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన బాములు సత్యభాములు. నమస్తే.